మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఫిబ్రవరి నెల సింహరాశి వారి మాస ఫలితాలు. సింహరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో పొందుకునే లాభ నష్టాల గురించి, వీరికి ఈ నెల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరికి ఈ నెల ఆశించిన ఫలితాలు కలగడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజం అవుతుంది. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికంగా నష్టపోతారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి. మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. మిత్రుల సహాయ సహకారాల వల్ల మీకు ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ నెల కొన్ని శుభవార్తలను వింటారు. బంధుమిత్రుల విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల విందు భోజనాలకు హాజరవుతారు. ఈ నెల ప్రయాణాల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసినప్పుడు కొందరు పదవిలో ఉన్న వ్యక్తులతో, పెద్ద అధికార స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిచయాలు ఏర్పడటం వల్ల మీ జీవితంలో కొన్ని సంఘటనలను ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే కొత్త పరిచయాల వల్ల సింహరాశి వారికి లాభమా నష్టమా అనే విషయానికి వస్తే చాలా వరకు లాభాలే ఉన్నాయి. అలాగే కొంచెం నష్టం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వారితో పరిచయం పెంచుకోవటం వల్ల కెరియర్ పరంగా మీరు నెక్స్ట్ ఏ స్టెప్ వెయ్యాలనే అవగాహన మీకు వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రయాణాలలో లేదా ఇతర స్థలాల్లో కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవటం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధించటం లేదా లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వటం వంటివి వాటికి కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీకు సూచన ఇస్తారు. ఉద్యోగస్తులకు మరియు జాబ్స్ కోసం ట్రై చేసే వారికి కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉద్యోగ రీత్యా లేదా గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎవరైనా సరే కలవడానికి ఇది అనుకూలమైన కాలం. కెరియర్ పరంగా మంచి స్థితికి చేరాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితంలో అభివృద్ధిని చూస్తారు. మీలో మనోధైర్యం కూడా పెరుగుతుంది. చదువు అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఈ నెల ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు. రాసిన పరీక్షలలో లేదా వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగాలు ఉన్నాయి. ఈ నెల సింహరాశి వారికి మానసికంగా ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. మీ భవిష్యత్తు గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ నెల వ్యాపారంలో మంచి లాభాలే కలుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల గురించి చింతిస్తూ ఉన్నవారు ఈ నెల మంచి శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి విషయంలో మంచి ఆలోచనలు చేస్తారు. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి చాలా బాగుంటుంది. ఈ నెల అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త విషయాల గురించి చర్చించడానికి, కొత్త వ్యక్తులను కలిసి వర్క్ గురించి, బిజినెస్ గురించి చర్చించడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి ఈ నెల కొత్త అవకాశాలు వస్తాయి.
అందరి సహకారంతో అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి, చదువు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కెరియర్లో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ టాలెంట్ను అందరూ కూడా గుర్తిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయి. ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ మిత్రులకు చెప్పటం వల్ల ఆ సమస్యలు చాలా త్వరగా పరిష్కరింపబడతాయి. మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ నెలలో తీరబోతుంది. ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలను పొందుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంతో మీ బంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. నూతన పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలకు ఈ నెల విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా అవన్నీ కూడా త్వరలోనే పరిష్కరింపబడతాయి. ఈ నెల సింహరాశి వారికి అన్ని విషయాలలో కూడా లాభాలు కలుగుతాయి. ఇంటా బయట అంతా బాగుంటుంది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగాలలో మార్పులను ఆశించేవారు ఈ నెల ఏదైనా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి చెందిన వ్యక్తులందరికీ కూడా సంపద వృద్ధి చెందుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కావలసిన డబ్బును అందుకుంటారు. ఈ నెలలో పెద్ద మొత్తంలో డబ్బులను డిపాజిట్ చేయగలుగుతారు. డబ్బుకు సంబంధించిన పనులు అంటే లోన్స్, ఫైనాన్స్ వంటివి ఈ నెలలో పూర్తిగా తీర్చేస్తారు. అయితే సింహరాశి వారికి ఈ నెల డబ్బు అధికంగా లభిస్తుంది. ఇక మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 17, 19, 24, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 6, 13, 15, 22, 27. సింహరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉన్న తేదీల్లో మంచి పనులను ప్రారంభించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ నెల మీకు ఏ పనులలోనూ ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే విష్ణుమూర్తిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, ఆరోగ్య బలం కోసం సూర్యదేవుని ఆరాధించటము. ఈ నెల మీరు ఎంతమందికి సహాయం చేస్తే అంత మంచి లాభాలను పొందుతారు. పేదవారికి సహాయం చేయాలి. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే మీకు అందరి సహకారం లభిస్తుంది. సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో పరిహారాలు చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. మంచి శుభ ఫలితాలను పొంది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అలాగే కొత్త పరిచయాలు పెరిగినప్పుడు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.